హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి హైలెస్సో హైలెస్సా అనే ఒక సాంగ్ అయితే ఉంది కదా. సో ఆ సాంగ్ నుంచి 3Dలో లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే ఉంది ఫ్రెండ్స్. కపుల్స్ పిక్తో అయితే ట్రై అయితే చేసుకోవచ్చు. సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో ఒకసారి వీడియోగా ప్రివ్యూ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. హైలెస్సా హైలెస్సా ఫ్రెండ్స్ వీడియోకి ప్రివ్యూ అయితే చూసారు కదా. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా మీ పిక్స్ పెట్టుకొని 3Dలో లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. సో మీరు ఇక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు అయితే సింపుల్గా అయితే అర్థమైతే అవుతుంది. సో ఫస్ట్ మనకు ఎడిటింగ్ వచ్చేసి 2 అప్లికేషన్స్ అయితే కావాలి, ఫోటోరూమ్ ఇంకా అలర్ట్ మోషన్. సో ఫోటోరూమ్ వచ్చేసి మనకు ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ ఉంది, మీరు ఎక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ అలర్ట్ మోషన్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అయితే ఇచ్చాను, మీరు ఎక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ నా ఇన్స్టాలో బయోలో కూడా అలర్ట్ మోషన్ లింక్ అయితే ఉంటుంది, మీరు ఎక్కడ నుంచి కూడా డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఫోటోరూమ్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్ ఫోటోరూమ్ అయితే ఓపెన్ చేశాక యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే మీకైతే ఇలా కనపడుతుంది. సో మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ ఫ్రమ్ ఫోటో మీద ట్యాప్ అయితే వేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి మనకు 3D లిరికల్ వీడియో ఎడిటింగ్ వచ్చేసి పిక్స్కి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది, కాబట్టి మనం ఈ యాప్లో అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఒక పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, మనకు బ్యాక్గ్రౌండ్ ఉన్న పిక్కు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నీట్గా రిమూవ్ అయితే అయిపోయింది. అండ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ట్రాన్స్మిట్ కనపడుతుంది కదా, సో దీనిపైన ట్యాప్ అయితే వేసుకోండి. సో ట్యాప్ అయితే వేసుకున్న తర్వాత మనకి అయితే నీట్గా కనపడుతుంది. సో ఎడిటింగ్ వచ్చేసి 4 పిక్స్ కాబట్టి నేనైతే 1 పిక్ అయితే మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసి చూపిస్తున్నాను కదా, మీరు ఇంకా 4 పిక్స్ కూడా అలాగే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ 2 బాయ్స్ పిక్స్ 2 గర్ల్ పిక్తో అనేది ఎడిట్ అయితే చేశాను. సో మీరు కూడా సింపుల్గా అయితే ఇలా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ వేసుకొని సేవ్ టు గ్యాలరీ అయితే వేసుకోండి. ఇప్పుడు సేవ్ టు గ్యాలరీ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ అయితే వచ్చి అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్ యాప్ అయితే ఓపెన్ చేశాక యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది కదా, హోమ్, ట్యూటోరియల్స్, ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్స్ అని. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాజెక్ట్ పైన ట్యాప్ అయితే వేసుకోండి. సో ప్రాజెక్ట్ పైన ట్యాప్ అయితే వేసుకున్న తర్వాతకి నేను ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అండ్ లిరికల్ ప్రీసెట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే డైరెక్ట్ మీకు యాప్లోకి అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. అండ్ మీకు ఏమన్నా ఇంపోర్ట్ ప్యాకేజ్ అని ఏమన్నా ప్రాబ్లం వస్తే దానిపైన కూడా షార్ట్ వీడియో అయితే చేశాను. సో అది మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేసుకొని ఇంపోర్ట్ ప్రాబ్లం వస్తే చూసి ఇంపోర్ట్ అయితే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫుల్ ప్రాజెక్ట్ పైన ఓపెన్ అయితే చేద్దాం. సో ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ అయితే చేశాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ బాక్స్ పైన ట్యాప్ చేసుకొని క్యామ్ ఆన్ చేసుకోండి. సో క్యామ్ ఆన్ చేసుకున్న తర్వాతకి 3Dలో ఫస్ట్ ఇలా అయితే ఉంటుంది సార్. సో ఇలా అయితే ఉంటుంది. మెయిన్గా మీరు ఏం చేస్తారంటే మీ ఫొటోస్ని ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ వైప్ ఎఫెక్ట్తో అయితే పిక్ అయితే ఇలా అయితే ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫీల్డ్లోకి వెళ్ళేసి స్టార్ అగ్మెంట్ ట్యాప్ చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే రిమూవ్ చేసుకున్నామో పిక్, సో అది కూడా వచ్చేసి ఇక్కడ యాడ్ అయితే వేసుకున్నాం. సో ఇక్కడ పిక్ పైన సెలెక్ట్ చేసుకుంటే ప్లస్ అగ్మెంట్ ట్యాప్ అయితే వేసుకోండి. సో ట్యాప్ అయితే తీసుకున్న తర్వాత మనకు పిక్ అయితే ఇలా నీట్గా అయితే యాడ్ అయితే అయిపోయింది. సో చూడండి ఇలా నీట్గా అయితే యాడ్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు నేను గర్ల్ పిక్ అయితే చేసి చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ ఈ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫీల్డ్కి వెళ్ళేసి స్టార్ అగ్మెంట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ వేరే పిక్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. సో ఈ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ అగ్మెంట్ ట్యాప్ చేసుకున్నా. సో చూడండి మనకైతే ఇలా ఉంది కదా. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మూవ్ అండ్ అవసరంలోకి వెళ్ళేసి ఇక్కడ మన ఫింగర్తోని లేదా తీసుకోండి. సో ఇలా తీసుకుంటే మీకు అయితే లెఫ్ట్ కంటే లెఫ్ట్కు, రైట్ కంటే రైట్కి అయితే మూవ్ చేసుకోండి ఇలా పిక్ని. సో మూవ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాత నేనైతే అడ్జస్ట్మెంట్ చేసుకొని కొంచెం సైజ్ వచ్చేసి తగ్గించుకుంటున్నాను. సో ఇలా తగ్గించుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చూడండి మనకు సో ఇలా అయితే పిక్ అయితే ఇలా నీట్గా అయితే చేంజ్ అయితే వేసుకోండి ఇలా. సో ఇలా సో నేను ఫస్ట్ ఇక్కడ మనకు సాంగ్ అనేది ఫస్ట్ ఇక్కడ దాకా మేల్ వాయిస్ అయితే ఉంటుంది ఇక్కడ దాకా. సో ఇక్కడ దాకా 8 సెకండ్స్ దాకా అయితే మేల్ వాయిస్ ఉంటుంది. అండ్ ఇక్కడ దాకా వచ్చేసి ఫీమేల్ వాయిస్ అయితే ఉంటుంది. సో ఫీమేల్ వాయిస్ దగ్గర గర్ల్ పిక్స్ అయితే యాడ్ చేశాను. సో మెయిల్ వాయిస్ దగ్గర బాయ్స్ పిక్ అయితే యాడ్ చేశాను. సో ఇలా అయితే యాడ్ చేశాను, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో పిక్ని అయితే మీరు సింపుల్గా ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఇక్కడ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫీల్డ్కి వెళ్ళేసి స్టార్ అగ్మెంట్ ట్యాప్ చేసుకొని
మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ చేసుకోండి. సో మీకైతే నీట్గా యాడ్ అయితే అయిపోతుంది. అండ్ మోమెంటోస్లోకి వెళ్ళేసి సైజ్ మీద ట్యాప్ చేసుకొని ఇలా సైజ్ అయితే పెంచుకొని అండ్ మీకు సైజ్ తగ్గించుకోవాలనుకుంటే ఇలా తగ్గించుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనం పిక్స్ అయితే ఇలా అయితే యాడ్ అయితే చేసుకున్నాం. సో ఇలా ఎలా యాడ్ చేయాలనేది మీకైతే తెలుసు, ఆల్రెడీ నేను చూపించాను. సో మన వీడియోస్లలో కూడా త్రీడీ వీడియోస్లలో కూడా ఎలా యాడ్ చేసుకోవాలనేది చూపించాను. సో మీరు దాన్ని బట్టి కూడా యాడ్ అయితే చేసుకోండి. సో ఇలా నీట్గా యాడ్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ లిరికల్ ప్రీసెట్ మీద ట్యాప్ అయితే వేసుకోండి. సో లిరికల్ ప్రీసెట్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ నేను లిరికల్ హైలెస్ అనే సాంగ్ యొక్క లిరిక్స్ అయితే ఆల్రెడీ రాసి పెట్టాను. సో మనకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి సో ఆల్రెడీ సాంగ్స్ అయితే సాంగ్ యొక్క లిరిక్ అయితే రాసి పెట్టాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ లిరిక్ మీద ట్యాప్ చేసుకొని ఇవన్నీ కూడా ఇలా అయితే టిక్ అయితే వేసుకోండి. సో ఇలా ఎలా అంటే సో ఇక్కడ ఫస్ట్ లాంగ్ బ్రేక్ చేసి ఇవన్నీ కూడా ఇలా టిక్ మార్క్ అయితే వేసుకోండి. సో టిక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ యారో పక్కన చిన్న బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, సో ప్లస్ ఐకాన్తో ఈ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ 10 లేయర్స్ అయితే కాపీ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు బ్యాక్ అయితే రండి. సో బ్యాక్ వచ్చేసాక ఇక్కడ మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకొని బాక్స్ మీద ట్యాప్ చేసుకొని క్యామ్ ఆన్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఈ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ 10 లేయర్స్ అయితే వేసుకోండి. సో 10 లేయర్స్ అయితే పేస్ట్ చేసుకున్న తర్వాతకి మనకైతే ఇలా అయితే కనబడుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే నీట్గా లిరిక్స్ అయితే యాడ్ అయితే అయిపోతుంది ఇలా. సో ఇలా నీట్గా లిరిక్స్ అయితే యాడ్ అవుతుంది. అండ్ నేను ఈ లిరిక్స్కి ఆల్రెడీ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేశాను. సో టెస్ట్ అవుతుంది కదా, దీనికి కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేశాను. సో ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసి టెక్స్ట్ స్పేసింగ్ ఇలా యాడ్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఇలా కొంచెం డ్రాయింగ్ ప్రోగ్రెస్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో ఇలా మీ పిక్స్తో అయితే సింపుల్గా లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 5 minutes అయితే మీరు సింపుల్గా అయితే ఎడిట్ అయితే చేసుకుంటారు. 3-4 minutesలో మీరు సింపుల్గా మీ పిక్స్తో నీట్గా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. అండ్ ఇక్కడ పిక్ అయితే ఇలా ఎఫెక్ట్ అయితే వస్తుంది కదా, సో పిక్ ఇలా సో మీకు ఇలా రావద్దు అనుకుంటే వైప్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను. సో ఇలా మనకైతే ఇలా నీట్గా ఎరేజ్ చేసినట్టయితే వస్తుంది. సో ఇలా సో మీరు ఇలా రావద్దు అనుకుంటే ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ వైప్ ఉంటుంది. సో వైప్ అయితే ఆఫ్ చేసుకోండి, మీకు అయితే నీట్గా అయితే ఉంటుంది. సో ఇలా అయితే రాదు. సో నేనైతే వైప్ పెడుతున్నాను కాబట్టి ఆన్ అయితే వేసుకుంటున్నాను. సో అయితే నీట్గా అయితే ఉంటుంది మనకు. సో చూసుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి అయితే సింపుల్ ఏం లేదు. మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాతకి మీ పిక్ అయితే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి స్టారాక్ మీద ట్యాప్ చేసుకొని మీ పిక్ అయితే మీరు చేంజ్ అయితే వేసుకోండి. సో చేంజ్ చేసుకున్న తర్వాతకి కరెక్ట్గా పిక్స్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి లిరిక్స్ కూడా నీట్గా అయితే యాడ్ అయితే వేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్, మనకైతే నీట్గా వీడియో ఎడిటింగ్ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉన్న ట్యాప్ చేసుకొని ఇక్కడ క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలో క్లారిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎవరికైనా నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ ఎడిటింగ్ కావాలన్నా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాంటి వీడియోస్ నేను ఎడిటింగ్ చేసి మీకోసం అయితే అప్లోడ్ అయితే చేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.